నీకున్న డౌట్ ఏంటంటే టూ వీలర్ చిన్నది అన్న, ఇది పెద్దగా ఉంది కదా, ఎలా జడ్జ్ చేయాలనేదే కదా ప్రాబ్లమ్. ఇప్పుడు నీ వెనకాల నేను ఒక 55 ఇంచెస్ టీవీ పట్టుకొని కూర్చున్నా. టీవీ అటు ఇటు తగలకుండా జడ్జ్ చేస్తూ బండిని డ్రైవ్ చేయగలవా, డ్రైవ్ చేయలేవా? అలాగని ఇప్పుడు తల తిప్పి అటు ఇటు రైట్ లెఫ్ట్ టీవీని చూస్తావా? లాంగ్ వ్యూ చూసి ఎలా జడ్జ్ చేస్తున్నావు? ఆ టీవీ ఇంత లెంత్ ఉంది, ఒక ఎస్టిమేషన్, ఇంత టీవీ అక్కడ పడుతుందా లేదా, ఎగ్జాక్ట్ గా ఇంచ్ టు ఇంచ్ మనం జడ్జ్ చేయలేకపోవచ్చు, కానీ ఇంత టీవీ ఉంది తగలకుండా వెళ్తుందా లేదా అని జడ్జ్ చేస్తున్నావు కదా. ఇక్కడ కూడా 55 ఇంచెస్ టీవీ అంతేనా, ఇంకా పెద్దగా ఏమైనా ఉందా? మరి అక్కడ జడ్జ్ చేయగలిగిన దాన్ని ఇక్కడ ఎందుకు జడ్జ్ చేయలేవు? ప్యూర్ జడ్జిమెంట్ అనమాట. ఓకేనా? మిగతాదంతా మన సైకలాజికల్ ఫీలింగ్, ఏదో పెద్దగా ఉంది, మార్జిన్స్ ఎస్టిమేషన్ ఏముంటుంది. ఇప్పుడు లెఫ్ట్ లో బైక్ ఉంది, అటు సైడ్ ట్రాక్టర్ ఉంది, వెళ్తుందా లేదా జడ్జ్ చేయి, ఇంత కార్ అక్కడ పడుతుందా లేదా. అయిపోయింది, సింపుల్ కదా. అనవసరంగా కాంప్లికేటెడ్ చేసుకోవద్దు. ఈ జడ్జిమెంట్ ఎస్టిమేషన్ అనేది మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అయి ఉన్నదే. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అక్కడ గుమ్మం ఉంటే ఆ గుమ్మంలో నుంచి మనం వెళ్ళగలమా లేదా అనేది ఈజీగా జడ్జ్ చేసుకొని వెళ్తాం. అదే నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మన చేతిలో ఒక మూట కానీ ఏదైనా పెద్ద వస్తువు పట్టుకుంటే ఆ గుమ్మంలో పడుతుందా లేదా అని కూడా మనం జడ్జ్ చేయగలుగుతాం. కాకపోతే కరెక్ట్ గా జడ్జ్ చేయాలి అంటే లాంగ్ వ్యూ చూడాలి. సో వెళ్తుందా లేదా అనేది దగ్గరికి వెళ్ళేది కాకుండా దూరం నుంచే మనం ఎస్టిమేట్ చేసుకోవాలి.